హీలింగ్ గురించి చెప్పే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి. హీలింగ్ ఎందుకు చేసుకోవాలి? హీలింగ్ అంటే ఏంటి? హీలింగ్ వల్ల ప్రయోజనం ఏంటి? మనము హీలింగ్ చేసుకోవడానికి ముందు నెగిటివ్ అనేది మన దగ్గర చేరుతుంది కాబట్టి నెగిటివ్ని తొలగించడానికి హీలింగ్ అనేది అవసరం అండి. హీలింగ్ చేసుకోవడం వల్ల మనము ఒక చీకటి దారిగా వెళ్తూ ఉంటాము. ఆ చీకటి దారి మనకి చాలా కష్టంగా ఉంటుంది. అదే మన చేతిలో ఒక లాంతరు, ఒక లైట్ ఉంటే ఎలా అయితే ఆ దారి సులభం అవుతుందో మనకు హీలింగ్ అనేది అలా లాంతర్ లాగా పనిచేస్తుంది. మనం హీలింగ్ చేసుకోవడం వల్ల మన దారి అనేది సులభంగా మారుతుంది. మనకి నెగిటివ్ అనేది ఎలా వస్తుంది అని చెప్పబోయే ముందు మీరు పెద్దవాళ్ళ దగ్గర వినే ఉంటారు కదా, భవబంధాలు అంటారు. భవ అంటే జనన మరణాల మధ్య కట్టి పడేయున్నదని అర్థం. బంధాలు అంటే మన అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఇలాంటి బంధాలు. ఇవన్నీ బంధాలు భౌతికంగా కొన్ని తెగిపోతాయి, మరణానంతరం తెగిపోతాయి. కానీ మనము మరణించిన తర్వాత కూడా కొన్ని నెగిటివ్స్ అనేది, బంధాలు అనేది అలా ఉండిపోతాయి. మన ఆత్మ అనేది ఎన్నో జన్మల నుండి వస్తుంది. మనం చేసుకున్న కర్మ ఫలాల వల్ల మనకి నెగిటివ్ అనేది ఇప్పుడు దాన్ని మనం తొలగించుకోవడానికి మన ఈ జన్మలో ఉన్న ప్రయాణాన్ని మనం సులువు చేసుకుంటూ మనం మంచి కార్యాలు చేస్తూ పాజిటివ్ ఆలోచనలతో, మంచి ఆలోచనలతో ఒకరికి మంచి చేస్తూ మనం ఉన్నామనుకోండి, మన దారి అనేది చాలా సులువు అవుతుందండి. ఇప్పుడు ఈ హీలింగ్ అనేది మనము ఒక మతంతో కానీ, ఒక కులంతో కానీ, ఒక వర్గంతో కానీ సంబంధం లేదండి. ఎవరైనా చేసుకోవచ్చు. దేహమే దేవాలయం అన్నారు కదా, దేహాన్ని అయితే ఎలా శుభ్రంగా పెట్టుకుంటున్నామో మన లోపల వచ్చే థాట్స్ ని కూడా మనం శుభ్రంగా చేసుకుంటే మనం పాజిటివ్ ఎనర్జీతో ఎంతో చైతన్యవంతంగా ఉంటాం. మన చైతన్యానికి ముఖ్య కారణం ఏంటంటే మన 7 చక్రాస్. 7 చక్రాస్ అనేది ప్రతి వారికి తెలిసే ఉంటుందండి. మెడిటేషన్ కొంచెం తెలిసినా వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ దేహం అనేది 7 చక్రములతో ముడిపడి ఉందండి. మూలాధార చక్రం నుండి సహస్ర చక్రం వరకు 7 చక్రాలతో ముడిపడి ఉంది. నెగిటివ్ ఫలాల వల్ల మన చక్రాసు సరిగ్గా పని చేయకపోతే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంకా రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి. మన చక్రాస్ ని మనం పాజిటివ్ గా పెట్టుకుంటే అంత పాజిటివ్ గా ఉంటుంది. ఈ నెగిటివ్ అనేది ఎలా వస్తుంది? నెగిటివ్ అనేది ఎలా వస్తుంది అంటే కొన్ని కర్మల ఫలాల వల్ల వస్తుంది, కొన్ని తెలిసి మనం చేసుకుంటాము. ఎప్పుడు కానీ పాజిటివ్ ఎనర్జీ అనేది మన దగ్గరికి రావాలంటే ఎప్పుడు పాజిటివ్ మాటలే మనం వినాలి. కొన్నిసార్లు మీరు గమనించారంటే చూడండి, మనం నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళ దగ్గర కాసేపు మాట్లాడామనుకోండి, మనకు అన్ని నెగిటివ్ థాట్సే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీ మెడిటేషన్ ద్వారానో మన హీలింగ్ మెథడ్ ద్వారా మన హీలింగ్ చేసుకుంటూ దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నాము. అలాగే మన ఒంట్లో ఉన్న నెగిటివ్ని కూడా మనం ఎప్పటికప్పుడు తీస్తూ ఉండడం వల్ల మనం చైతన్యవంతంగా ఉంటే అన్ని చేసిన పనులన్నీ మంచిగా అవుతాయి. మనం ఏది మొదలెట్టినా బాగుంటుంది. మనకి ఎప్పుడు పాజిటివ్ థాట్స్ అనేది వస్తూ ఉంటుంది. మీరు ఒక్కటి గమనించండి, పొద్దున లేసి మనం ఎన్ని చెడు వార్తలు వింటూ ఉంటాము, ఆ వార్తలన్నీ మన మైండ్లో ఉండిపోతాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఫోన్ మన చేతిలో పట్టుకున్నాము. ఆ చేతిలో ఉన్న ఫోన్తో మనకు కనిపించినంతా ప్రతి ఒక్కటి మనం క్యాప్చర్ చేసామనుకోండి, మనకి అవసరమైనది క్యాప్చర్ చేసేటప్పుడు అందులో మెమరీ లేదని చెప్తుంది, లేదా మనకి ఇది అసలు క్యాప్చర్ అవ్వకుండా పోతుంది. ఎలా అయితే క్యాప్చర్ అవ్వకుండా పోతుందో, మనకి ఇంపార్టెంట్ కావలసినది క్యాప్చర్ అవ్వకుండా పోతుందో, అలాగే మన బ్రెయిన్లో మనం నెగిటివ్ థాట్స్ అన్నీ వేయడం వల్ల మనకి ఏదైతే అవసరమో అది మన బుర్రలోకి చేరదు. మీకు ఉదాహరణకి ఇంకొక మాట చెప్తాను. మన చిన్నప్పుడు మన అమ్మమ్మ, నానమ్మ చెప్పిన కథలు, చిన్నప్పుడు చదువుకున్నవి, మన ఫస్ట్ క్లాస్లో టీచర్ చెప్పినవి, ఇవన్నీ లెసన్స్ మనకి ఇప్పటికీ గుర్తుంటాయి. కానీ ఒక నెల కిందట మనం ఏం చేసామో కూడా కొన్ని గుర్తుండవు. ఎందుకంటే మనకి చిన్నప్పుడున్న బ్రెయిన్, పెద్దగైనాక బ్రెయిన్ ఒకటేనండి. చాలా పాజిటివ్తో ఉంటాము. మనకి ఆ బ్రెయిన్లో అనేది ఏమీ ఉండవు.
అలాంటప్పుడు మనం ఏది నేర్చుకున్నా మనం ఇంకా గుర్తుపెట్టుకుంటాము. ఇప్పుడు మనము ఏది నేర్చుకున్నా ఏది చేసినా మర్చిపోతాము అంటే మనకు అనవసరమైనవన్నీ మనం బుర్రలో పెట్టుకుంటాము. ముఖ్యంగా మనం చేయాల్సింది అనవసరమైన విషయాలు ఎప్పుడు వినకూడదు. ఒకవేళ విన్నామనుకోండి, మన సెల్ ఫోన్ భాషలోనే చెప్పాలంటే మనకు అనవసరమైనది, మనకు బాధ కలిగేది, ఎవరైనా మెసేజ్ పెట్టినా, ఒక ఇమేజ్ వచ్చినా మనం చూడకుండా ఎలా అయితే డిలీట్ చేస్తామో అలాగే మన బ్రెయిన్లో ఏది చెడుది రాకోకుండా ఒకవేళ వచ్చిన వెంటనే మనము అది డిలీట్ అనేది చేసేయాలి. ముందుగా హీలింగ్ గురించి చెప్పబోయే ముందుగా ఈ చక్రాస్ గురించి తెలుసుకోవాలండి. చక్రాస్ ఎలా పనిచేస్తాయి, ఈ 7 చక్రాస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుంటేనే మనం హీలింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. మనము నెగిటివ్ కార్డ్స్ ని మనం పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ హీలింగ్ ద్వారా అవి ఎలా బర్న్ చేసుకోవాలి, మనం ఎలా చేయాలి అన్నది మనం తెలుసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇప్పుడు 3 నెలలు నేర్చుకున్న కోర్సు, ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి సర్టిఫికెట్ తీసుకున్న కోర్సుని ఒక్క రోజులో మనం చెప్పలేం. కాబట్టి ముందుగా ఈరోజు మూలాధార చక్రం గురించి చెప్తున్నాను. మూలాధార చక్రం మన వెన్నుముక చివరగా, మన ఆసనం వేసి కూర్చున్నప్పుడు చివరగా ఉంటుంది. ఆ మూలాధార చక్రం ఎరుపు రంగులో 4 రేఖలు కలిగి ఉంటుంది. వజ్రాసనం వేసుకోలేకపోతే సుఖాసనం కానీ పద్మాసనం కానీ మీకు వీలైన ఆసనం వేసుకుని ఇలా పెట్టుకుని మీరు శ్వాస మీద ధ్యాస పెడుతూ మెడిటేషన్కి ఒకటే టైం అనేది అవసరం అండి. మన భోజనానికి ఎలాగైతే ఒకటే టైంని మనం తీసుకుంటామో రెగ్యులర్గా ఈ టైంకి అని ఎలా పెట్టుకుంటామో మెడిటేషన్కి కూడా అలాగే ఒక టైం అనేది నిర్ణయించుకోవాలి. మీరు నిద్ర లేచిన తర్వాత మీకు సూర్యోదయం వరకు ఏ టైం కుదిరితే ఆ టైంలో, సాయంత్రం ఒక 6 సమయం నుంచి 8 లోపు మీకు ఏ సమయం కుదిరితే ఆ సమయంలో మీరు చేసుకోవచ్చు. 15 నిమిషాల నుంచి మొదలు పెట్టాలి. వయసుని బట్టి ఇది టైమింగ్స్ ఉంటాయి. నేను మరో వీడియోలో చెప్తాను మనం ఎలా పెంచుకుంటూ పోవాలి. ఒకటేసారి మనం ఎక్కువ టైం చేయలేం కాబట్టి 15 నిమిషాల నుంచి మొదలుపెట్టి మనం ఎక్కువ టైం అనేది చేసుకోవాలి. దీనివల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాము, మంచి ఫలితాలు ఉంటాయి. నేను ఇంత హెల్దీగా, ఇంత ఆరోగ్యంగా ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు కనుక ఈ విద్య నేర్చుకుంటే నన్ను ఎప్పుడు మర్చిపోలేరండి. నెగిటివ్ కార్డ్స్ ని ఎలా బర్న్ చేయాలి, ఎలా తీసేయాలి అనేది చెప్తాను. మన చక్రాస్ ని చైతన్యవంతం ఎలా చేసుకోవాలి, ఎలా నెగిటివ్ కార్డ్స్ ని అన్ని బర్న్ చేసుకోవాలి, హీలింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మనకి చక్రాస్ గురించి తెలుసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. ఈ రోజుకి ఈ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మీకు అద్భుతం అనిపించేది ఒక నెగిటివ్ ని తీసేసే ధూపం గురించి చెప్తానండి. ఆ ధూపంలో ఎలాంటి దినుసులు కలపాలి, ఎలాంటివి దినుసులు అనేటివి తీసుకొచ్చుకోవాలి, ఇవన్నీ మీకు చెప్తాను, ప్రాక్టికల్ గా చూపిస్తాను. ప్రతి నెలలో ఒక అమావాస్య రోజు కనుక మీరు ఆ దినుసులతో ధూపం వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది తీసేయొచ్చు. మనలో ఉన్న నెగిటివ్ని హీలింగ్ ద్వారా తీసేయాలి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ని ధూపం ద్వారా తీసేయడం. మరో వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.